చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తీసి తోలుపెట్టునని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినని అదే అదేమనగా ఈయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్త. ప్రవక్త వలన చెప్పబడినది జరిగినని వారు అనుకొనగా అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకంగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదను నీ ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. ఎక్కడికి వచ్చుచున్నాడు? ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు? సాత్వికుడై ఉన్నాడు. దేని మీద వచ్చుచున్నాడు? గాడిదను భారవాహనముగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమార్తెతో చెప్పండి అని యేసుక్రీస్తు చెప్పుచున్నారు. దేని మీద? గాడిద మీద వచ్చుచున్నాడని. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. శిష్యులు వెళ్ళి ఏం చేసి ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆజ్ఞాపించారో అలాగే వెళ్ళి ఆ ప్రకారమే చేయుచున్నారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద మీద ఏం వేశారు? గాడిద ఏం చేస్తుంది? బట్టలు మోస్తుంది. గాడిద చాకలం అని వాహనము. ఆ వాహనము మీద ఏం చేస్తున్నారు? గాడిద ఎక్కగానే బట్టలు వేసి జన సమూహం అంతా కూడా దారి పొడుగున బట్టలు వేశారు. గాడిద మీద కూడా బట్టలు వేసి దారి పొడుగున బట్టలు వేయగా బట్టలన్నీ కూడా ఆ బట్టల మీద కూర్చుండేను. దేని మీద? గాడిద మీద బట్టలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు దాని మీద కూర్చుని వెళ్ళుచున్నారు. జన సమూహములు కూడా దారి పొడుగున కూడా బట్టలు వేసి ఉన్నారు. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేసారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారు? తాటి మట్టలు నరికి దారి పొడుగున వేసి ఉన్నారు. చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తీసి తోలుపెట్టునని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినని అదేమనగా ఈయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్త. ప్రవక్త వలన చెప్పబడినది జరిగినని వారు అనుకొనగా అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకంగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదను నీ ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునది. ఎక్కడికి వచ్చుచున్నాడు? ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు? సాత్వికుడై ఉన్నాడు. దేని మీద వచ్చుచున్నాడు? గాడిదను భారవాహనముగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమార్తెతో చెప్పండి అని యేసుక్రీస్తు చెప్పుచున్నారు. దేని మీద? గాడిద మీద వచ్చుచున్నాడని. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన